తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో ర్యాపిడో డ్రైవర్ రెచ్చిపోయాడు. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా డ్రైవర్తో యువతి గొడవ పడింది. కోపంతో యువతిపై ఆ డ్రైవర్ దాడి చేశాడు. ఆ విజువల్స్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. చెంపదెబ్బ కొట్టడంతో ఒక్కసారిగా యువతి నేల మీద పడిపోయింది. ఈ నెల 14న జయానగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. బట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ దృశ్యాలన్నీ కూడా వైరల్ గా మారాయి. మనం స్క్రీన్ మీద అయితే క్లియర్ గా చూడొచ్చు. ఆ ర్యాపిడో డ్రైవర్ కొట్టగానే ఆమె కిందకి పడిపోయిన విజువల్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఆమె అక్కడ క్వశ్చన్ చేసింది, ఎందుకు లేట్ గా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావని కూడా ఆమె సిగ్నల్స్ దగ్గర కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగిందంట. ఆ క్వశ్చన్స్ కి ఈయన ర్యాపిడో డ్రైవర్ కోపంతో ఊగిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆమె మీద చేయి చేసుకున్నాడు ప్యాసింజర్ మీద. ఆమె కింద పడిపోయిన విజువల్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. బెంగళూరులో ర్యాపిడో డ్రైవర్ రెచ్చిపోయాడు. ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించినందుకు ఏకంగా యువతిపై దాడి చేశాడు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ కోపంతో ఊగిపోయిన ర్యాపిడో డ్రైవర్ ఆ యువతి చెంపపై బలంగా కొట్టాడు. డ్రైవర్ దెబ్బకి యువతి రోడ్డుపై పడిపోయింది. బెంగళూరులో ఓ యువతి ర్యాపిడో బుక్ చేసుకుంది. అయితే ఆ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ సిగ్నల్ జంప్ చేయడంపై కస్టమర్ ఆ డ్రైవర్ని అయితే ప్రశ్నించింది. ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేశావంటూ వాగ్వాదానికి కూడా దిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు డ్రైవర్ చెంపపై దాడి చేసి పాపం ఆ యువతి డ్రైవర్ దాడికి రోడ్డుపై పడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ నెల 14న జయానగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక మరోపక్క బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరులో ఓ ర్యాపిడో బైక్ రైడర్ రెచ్చిపోయాడు. ర్యాష్ డ్రైవింగ్ సిగ్నల్ జంప్ చేయడంపై కస్టమర్ ప్రశ్నించడంతో కోపంతో ఊగిపోయాడు. సదరు అమ్మాయిని బలంగా చెంపదెబ్బ కొట్టడంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయిన విజువల్ కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఈ నెల 14న జయానగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ గా మారింది. అలాగే బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసును కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా కోర్టు తీర్పుతో ఇవాల్టి నుంచి కర్ణాటకలో బైక్ టాక్సీలపై నిషేధం అమల్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.